అందరికీ నమస్కారం అండి. ఢిల్లీ మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న కుతుబ్ మినార్కి అయితే వచ్చాము. చాలా దూరం నుంచి కూడా కుతుబ్ మినార్ చాలా అందంగా కనిపిస్తుంది. కుతుబ్ మినార్ ఎదురుగుండగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పర్సన్కి 40 రూపీస్, 15 లోపు చిన్నపిల్లలకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. ఫారినర్స్కి అయితే 600 రూపీస్ ఉంటుంది. క్యాష్ అయితే 40 రూపీస్, డెబిట్ కార్డ్ అయితే 35 రూపీస్. ఇక్కడికి వీకెండ్లో విజిటర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. టికెట్ తీసుకుని, టికెట్ అంటే టోకెన్ లాంటివి ఇస్తారు, డిజిటల్ కాయిన్ లాంటిది. అలా ముందుకు వెళ్తే ఎంట్రీ ఉంటుంది. ఈ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తే చెకింగ్ ఉంటుంది. చెకింగ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు. ఫుడ్ ఏమీ అలౌ చేయరు. వాటర్ బాటిల్స్తో సహా లోపల ఫుడ్ ఏమీ దొరకదు. అయినా కూడా ఫుడ్ అలౌ చేయరు. స్నాక్స్ లాంటివి తెస్తే ప్యాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చిందరవందర అవుతుంది. అసలే కుతుబ్ మినార్ అనేది మోస్ట్ పాపులర్ విజిటెడ్ కాంప్లెక్స్. ఫారినర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. సో నీట్గా మెయింటైన్ చేయాలి కదా. ఈ కుతుబ్ మినార్లోకి ఎంటర్ అవ్వడమే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ కుతుబ్ మినార్ ప్లేస్ వచ్చేసి 100 ఎకరాల స్థలం అంటండి. ఇక్కడ చాలా మాన్యుమెంట్స్ ఉంటాయి. ఈ కుతుబ్ మినార్ చాలా ఎత్తులో ఉంటుంది. ఎటు నుంచి చూసినా చాలా బాగా కనిపిస్తుంది. ఈ చెట్ల మధ్యలోంచి కుతుబ్ మినార్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నది ఈ కాంప్లెక్స్ మ్యాప్. లోపల విజిట్ చేయబోయే ప్లేసెస్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. లోపలికి వెళ్ళే ముందు ఈ లిస్ట్ చదివితే లోపల ఇంపార్టెంట్ అయినవి ఏమేమి ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ కుతుబ్ మినార్ టైమింగ్స్ వచ్చేసి 7 AM నుంచి 5 PM వరకు. ఈ ప్లేస్ నుంచి ఎండపడి కొంచెం డల్గా కనిపిస్తుంది. ఈ కుతుబ్ మినార్ని కొంచెం దూరం నుంచి చూస్తేనే బాగా కనిపిస్తుంది. మొత్తం దగ్గర నుంచి చూస్తే సరిగ్గా కనబడదు. హైట్ వచ్చేసి 73 మీటర్స్ అంట. చాలా పెద్ద కాంప్లెక్స్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నవి స్టోన్ పిల్లర్స్తో నిర్మించినవి. ఇక్కడ 27 హిందూ దేవాలయాలు ఉండేవని అంటారు. కుతుబ్ మినార్ గురించి ఇక్కడ రాసి ఉంది. ఈ కుతుబ్ మినార్ని ఒకటేసారి కంప్లీట్ చేయలేదు. స్టెప్ బై స్టెప్ కట్టి పూర్తి చేశారంట. టాలెస్ట్ బిగ్ స్ట్రక్చర్ లాగా, వరల్డ్ మాన్యుమెంట్ లాగా రికార్డు ఉంది. కుతుబ్ మినార్ మొత్తం రెడ్ శాండ్ స్టోన్తో కట్టారు. 1192 నుంచి స్టార్ట్ అయ్యి 1210కి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి 1211 నుంచి 36 వరకు ఇల్తుమిష్ నిర్మించారు.
తర్వాత 1326లో లైటింగ్ వచ్చి డ్యామేజ్ అయిందంట. 4th ఫ్లోర్ డిస్మాంటిలేట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. 4th ఫ్లోర్ వచ్చేసి 1351 నుంచి 88 వరకు ఫిరోజ్ తుగ్లక్ నిర్మించారు. తర్వాత 1503లో సికందర్ లోడి నిర్మించారు. 1489లో మొదలుపెట్టి 1517 మధ్యలో. ఈ కుతుబ్ మినార్ మీద అరబిక్ స్టైల్లో లెటర్స్ ఉంటాయి, అవి మనకు అర్థం కావు. ఈ కుతుబ్ మినార్ని మొత్తం నిర్మించడానికి 3 తరాల రాజులకు 75 సంవత్సరాల టైం పట్టిందంట. మొత్తం హైట్ వచ్చేసి 238 అడుగులు. అలాగే లోపల 379 స్టెప్స్ ఉంటాయి. కుతుబ్ మినార్ లోపలికి ఒకప్పుడు ఎలవ్ చేసేవారంట. స్టెప్స్ పైకి ఎక్కేటప్పుడు స్టెప్స్ చాలా ఇరుకుగా ఉండడం వలన లోపల ఉన్న కరెంటు పోయేసరికి తొక్కిసలాటలో చాలామంది చనిపోయారంట. అప్పటి నుంచి క్లోజ్ చేసేసారంట పైకి వెళ్లకుండా. చూడ్డానికి తాజ్మహల్ కంటే ఎత్తుగా కనిపిస్తుంది, కానీ ఈ కుతుబ్ మినార్ ఆ తాజ్మహల్ కంటే కొంచెం తక్కువ హైట్లోనే ఉంది. తాజ్మహల్ హైట్ వచ్చేసి 245 ఫీట్స్ ఉంటే కుతుబ్ మినార్ 238 ఫీటు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లర్స్ రాతి కట్టడం, వాటి మీద ఉన్న డిజైన్స్ హిందూ దేవాలయాలను పోలి ఉంటుంది. హిందూ ముస్లిమ్స్ కట్టడాలు ఒకే చోట ఉంటే ఎలా కనిపిస్తుందో ఇక్కడ అలానే కనిపిస్తుంది. ఇది అలై దర్వాజా అంటారు. దీని లోపలికి తర్వాత వెళ్దాము. ఇవన్నీ చూస్తుంటే శిథిలమైపోయినట్టు కనిపిస్తున్నాయి. కుతుబ్ మినార్లో చాలా మాన్యుమెంట్స్, స్మారక చిహ్నాలు ఉండటం వలన కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఎటు చూసినా శిథిలమైపోయిన కట్టడాలే కనిపిస్తున్నాయి. ఏం చూడాలో, ఏం వీడియో తీయాలో అర్థం కాలేదు. మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నదే కువారుల్ ఇస్లాం మాస్క్ అంటారు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. దీన్ని జామీన్ మసీద్ అని కూడా పిలుస్తారు. మొఘల్ రాజు కుతుబుద్దీన్ ఐబక్ 12th సెంచరీలో ఢిల్లీ రూలర్స్ని ఓడించాడు. తర్వాత ఇక్కడ ఉన్న 27 హిందూ, జైన్, బుద్ధిస్ట్ టెంపుల్స్ని కూల్చివేసి వాటి పిల్లర్స్ మీద ఈ మాస్క్లు నిర్మించడాన్ని చెప్తారు. అందుకే ఏ మాస్క్లో లేని విధంగా ఇక్కడ హిందూ పరమైన పిల్లర్స్ని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది ఐరన్ పిల్లర్. ఇది చూడడానికి సాధారణంగానే కనిపిస్తుంది, కానీ ఈ స్తంభానికి 1600 చరిత్ర ఉంది. ఎన్నో నమ్మకాలు, మిస్టరీలు, అంతుపట్టని రహస్యాలు స్తంభం చుట్టూ ఉన్నాయి. మామూలుగా అయితే ఐరన్ కొన్నాళ్ళకి తడి తగిలిన తుప్పు పట్టేస్తుంది, కానీ 1600 సంవత్సరాలైనా ఎండకు ఎండి వానకు తడుస్తున్న తుప్పు అనేది పట్టలేదు. ఇది సుమారు 24 అడుగుల ఎత్తు, 6000 కిలోల ఎక్కువ బరువు ఉంటుంది అంట. దీనిని విష్ణు స్తంభం అని అంటారు. ఈ కాంప్లెక్స్లో మరొక అద్భుతమైన కట్టడం ఈ అలై దర్వాజా. ఈ అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జా నిర్మించారు. బయట వాల్స్ మీద ఎక్కువ డిజైన్ లేదు, కానీ లోపల చాలా బాగా డిజైన్ చేశారు. ఆ రోజుల్లో స్టోర్ మీద ఎంత అద్భుతంగా చెక్కడం చాలా గ్రేట్. ఇప్పుడైతే చాలా టెక్నాలజీ వచ్చేసి ఎటువంటి డిజైన్ అయినా ఈజీగా చేయగలగొచ్చు, కానీ ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో అది స్టోన్ మీద చెక్కడం చాలా గ్రేట్. చాలా ఎఫర్ట్ పెట్టి ఉంటారు. ఈ అలై దర్వాజాకి 4 పక్కల ద్వారాలు ఉంటాయి. ఈ అలై దర్వాజా పక్కన చిన్న టోంబ్ ఉంది. ఇస్లామిక్ మత గురువైన మహమ్మద్ అలీ టోంబ్ అన్నమాట. ఈ అలై దర్వాజాని 1311లో ఈ కాంప్లెక్స్లో ఉన్న ఓల్డెస్ట్ మాస్క్కి ఎక్స్టెన్షన్గా నిర్మించాడు. మొఘల్ రాజుల పేర్లు ఎంతమంది విన్నా గుర్తుపట్టలేం, మర్చిపోతాం. కానీ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీని మాత్రం మర్చిపోలేము. ఎందుకంటే పద్మావతి మూవీలో విని ఉంటాము. ఆయనే అన్నమాట నిర్మించింది. ఈ అలై దర్వాజా లోపల చాలా పెద్ద లాన్ ఉంది. ఎక్స్కర్షన్కి వచ్చిన పిల్లలైతే అక్కడ ఆడుతున్నారు చాలామంది. ఈ కుతుబ్ మినార్ గురించి ఇంకొకటి చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఒకటి ఉంది. మన దేశంలో ప్రాచీన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ ప్రతిభ చాలా గొప్పదని చెప్పడానికి సాక్ష్యమే ఈ కుతుబ్ మినార్. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే 22వ తేదీన భూమి మీద కుతుబ్ మినార్ నీడ పడదట. అసలు అలా ఎలా కట్టగలిగారో చాలా గొప్ప విషయం. ఈ కుతుబ్ మినార్ చరిత్ర ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇక్కడ అంతా హిందువులకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి హిందువులదే అంటారు. మనకి చరిత్ర సరిగా తెలీదు. అసలు ఈ కుతుబ్ మినార్ గురించి ఎంత చదివినా, ఎంత తెలుసుకున్నా అర్థం కావట్లేదు సరిగా. చెప్పాలంటే వివాదంలో ఉంది అట ఇది. ఏది ఏమైనా ఢిల్లీలో ముఖ్యంగా చూడవలసిన టూరిస్ట్ విజిటెడ్ ప్లేస్లో ఈ కుతుబ్ మినార్ ఒకటి. దీనిని ప్రభుత్వం మొత్తం శిథిలం అవ్వకుండా కాపాడుకుంటూ వస్తుంది.
ఈ కుతుబ్ మినార్ చూసుకుని ఇంటి దారి పట్టాము. ఈ కుతుబ్ మినార్ గుర్గాంవ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ కుతుబ్ మినార్ని చూపించడం కోసం టీచర్స్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారు. హిస్టారికల్ ప్లేస్ కదా, అందుకే స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఈ రోజుకి గుర్గాంవ్లోనే ఉండి మరునాడు ఢిల్లీ నుంచి తిరిగి ట్రైన్లో సామర్లకోటకి 30 గంటల ప్రయాణం చేసి అర్ధరాత్రి 2 గంటలకు రీచ్ అయ్యాము.